బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీపై స్థానిక ప్రజల నుండి నిరసన గలం వినిపిస్తోంది. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తాజాగా పెన్నా సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో అక్కడ ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్నా సిమెంట్ కంపెనీని అదాని కొనుగోలు చేసే అంబుజాగా పేరు మార్చింది. దామరచెర్ల మండలం గణేష్పాడు గ్రామ శివార్లో ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ 2004 సంవత్సరంలో చాణక్య సిమెంట్ పేరుతో నెలకొల్పారు. తర్వాత పెన్నా సిమెంట్ గా పేరు మార్చి కర్మాగార యాజమాన్యం స్థానికులను మభ్యపెడుతూ సిమెంట్ ఫ్యాక్టరీని నడుపుతున్నది. ఇక్కడ ప్రజలు మాత్రం ఏదైనప్పటికీ ఈ పరిశ్రమను కొనసాగించలేమని, దీనివల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి, నల్గొండ జిల్లాలో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీపై స్థానిక ప్రజలు నిరసన గలం వినిపిస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీపై స్థానిక ప్రజల నుండి అయితే పెద్ద ఎత్తున నిరసన గలం వినిపిస్తున్నటువంటి గతంలో ఏదైతే ఈ ఫ్యాక్టరీ ఇచ్చినటువంటి హామీలను తాజాగా పెన్నా సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో అయితే ఇక్కడి స్థానిక ప్రజల నుండి అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. అంటే పెన్నా సిమెంట్ ఏదైతే ఫ్యాక్టరీ ఉందో దీన్ని అదాని గ్రూప్ అయితే కొనుగోలు చేసి అంబుజా సిమెంట్ గా పేరు మార్చింది. దామరచెర్ల మండలం నగేష్పాడు గ్రామ శివార్లో ఉన్నటువంటి పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ అయితే 2004 సంవత్సరంలో చాణక్య సిమెంట్ పేరుతో నెలకొల్పారు. ఆ తర్వాత పెన్నా సిమెంట్ గా పేరు మార్చి ఇది ఏదైతే కర్మాగార యజమాన్యం స్థానికులు పరిస్థితి ఉంది. దీంతో అయితే 2002లో దీని గడువు ముగిసినప్పటికీ కూడా అనాధికారికంగా దీన్ని నడిపించినట్టు ఉన్నటువంటి స్థానికుల నుండి అయితే పెద్ద ఎత్తున పొల్యూషన్ బోర్డుకు రిపోర్ట్లు అయితే పోవడంతో అయితే దీన్ని తనిఖీ చేసి అయితే ఈ ఉత్పత్తులను నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సిమెంట్ పరిశ్రమ పునర్ప్రారంభించడానికి అయితే ఈ నెల 12న ప్రజాభిప్రాయ సేకరణ ఉండగా అయితే ఏదైతే కొడంగల్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో దాన్ని నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా తిరిగి ఈ నెల 29వ తేదీన అయితే మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి అయితే అధికారులు అయితే అన్ని సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల మేము అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి, అనేక రకాల వ్యాధులకు కూడా గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీని అదాని కొనుగోలు చేసినప్పటి నుండి కూడా ఈ సామర్థ్యాన్ని పెంచేందుకు 304 హెక్టార్ల భూమిలో అయితే సూర్యాపేట జిల్లా శూన్యపాడు గ్రామ పరిధిలోని 50 హెక్టార్లో మైనింగ్ కోసం అయితే నాపరాయి గనులను అయితే విస్తరించడానికి వీళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా 1.8 బిలియన్ టన్నుల పెంచేందుకు సన్నాహాలు చేస్తుండటంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వాళ్ళైతే రేపు 29వ తారీఖు అయితే దీనికి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే కొడంగల్లో జరిగినటువంటి దాని ఘటనను ఉంచుకొని రేపు పెద్ద ఎత్తున అయితే పోలీసులు దీనికి సంబంధించినటువంటి బందోబస్తు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా అక్కడికి వచ్చేటటువంటి అధికారులకు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల నుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టుగా మనకు సమాచారం కూడా అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి రేపు 29న జరిగేటటువంటి ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా సాగుతుందా, లేకుంటే కొడంగల్లో జరిగినటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇటు నల్గొండ జిల్లాలో రామన్నపేటలో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయడంతో అయితే అక్కడ నుండి స్థానిక ప్రజలతోటి పెద్ద ఎత్తున నిరసన రావడంతో అయితే దాన్ని కొంతకాలానికి నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మరో ప్రాజెక్టును కూడా తీసుకురావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో అయితే పెద్ద ఎత్తున నిరసన గల వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సానియా, మరి ఇక్కడ ప్రజలు మాత్రం ఏదైనప్పటికీ పరిశ్రమను కొనసాగించమని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలుపుతున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అయితే పొల్యూషన్ బోర్డు కంట్రోల్ అయితే వీళ్ళు ఏదైతే ఆదాని గ్రూప్ వాళ్ళ అయితే ఇక్కడ దీన్ని పునర్నిర్మించడానికి మాకు పర్మిషన్స్ కావాలి, ఇది ఇంత ముందున్నటువంటి కంపెనీనే, దీన్ని కొంత సామర్థ్యం పెంచడానికి మేము కొంత చేశాము, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని చెప్పేసి వీళ్ళు ఏదైతే అప్లై చేసుకోవడంతో అయితే ఈ నెల 12వ తారీఖు నిర్వహించాల్సింది. అక్కడ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో రేపు 29వ తారీఖు నిర్వహించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుండి అయితే పెద్ద ఎత్తున ఈ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులు గురవుతున్నాము,
మాకున్నటువంటి పొలాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పంటలు కావచ్చు ఎడారిగా మారుతున్నాయి. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ వల్ల అనేక రకాల జబ్బులకు ఇబ్బందికి గురవుతున్నాము. శ్వాసకోశ సంబంధించిన, చర్మకోశ సంబంధించినటువంటి జబ్బులు కూడా వస్తున్నాయి. మా పిల్లలకు, మా భావితరాలకు కూడా ఈ ఫ్యాక్టరీలు ముప్పు ఉంది. ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించొద్దు, దీనివల్ల ఏర్పాటు చేసేటప్పుడే దీన్ని వ్యతిరేకించాం, కానీ దీన్ని వేరే కర్మాగారానికి ఉపయోగిస్తామని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పెన్నా సిమెంట్ తప్పుదో పట్టించిందని చెప్పేసి వాళ్ళు ఆరోపించినటువంటి పరిస్థితుల్లో గతంలోనే దీన్ని నిలిపేశారు. మళ్ళీ దీన్ని ప్రారంభించారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుండి అయితే పెద్ద ఎత్తున అయితే నిరసన గల వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సానియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పరమేష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతుంది.